అందరికీ నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం ధరలు పరిశీలిస్తే కొంచెం కుదురుకొని అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశాను? దాన్ని జనరల్గా ఖరీదైనటువంటి మెటల్స్ అన్నప్పుడు పెరగటమే కదా ఉంటుంది. బట్ ఇవి పడిపోయినాయి. కుదురుకోవటం అంటే ఓకే, కొంచెం పెరిగాయి. జనరల్గా వెండిని ఆభరణాలు అనటం కన్నా ఫ్యాక్టరీ పర్పస్ లేదన్నప్పుడు బిజినెస్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ అటువంటి వాటిలో ఎక్కువ యూజ్ చేస్తారు. బంగారాన్ని ఆభరణంగా మాత్రం వాడతారు, ప్లాటినం కూడా అలాగే. బట్ ఆభరణంగా వాడేవి పడిపోతున్నాయంటే ప్రజలు వచ్చేసి వాళ్ళ మైండ్ని ఏం చేస్తున్నారు, ఇది వద్దులేరా, ఆభరణాలు వద్దులే, వేరే సైడ్ పెడదాం అన్నట్టు వెళ్తున్నారు. బట్ అలా అని చెప్పేసి వెండి అందరూ వాడరు, ఎంత ఫ్యాక్టరీస్లో వాడినా మ్యానుఫ్యాక్చరింగ్లో వాడినా. అందుకని దాది కూడా పడిపోతూ ఉంది. సో ఇప్పుడు కోలుకొని బంగారం వచ్చేసి 24 క్యారెట్ కూడా ₹270 పెరిగింది. 1,41,600 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. దెన్ 22 క్యారెట్ గోల్డ్ ₹250 పెరిగింది, 1,29,800 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ గోల్డ్ ₹200 పెరిగింది, 1,06,200 రూపాయలుగా ఉంది. వెండి గోల్డ్ కోలుకుంది, ₹5,000 పెరిగింది, ₹2,35,000 రూపాయలుగా ఉంది. తర్వాత ప్లాటినం గోల్డ్ కోలుకుంది, ₹160 పెరిగింది 10 గ్రాములు, 47,690 రూపాయలుగా ఉంది. దెన్ గ్రామ్ వచ్చేసి 4,769. దెన్ ఇక్కడ దీని ఏమంటారు, 10 గ్రాములు వెండి వచ్చేసి 2,350. తర్వాత 18 క్యారెట్ గోల్డ్ గ్రామ్ వచ్చేసి 10,620. 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్ వచ్చేసి 12,980. 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్ వచ్చి 14,160. ఇది ఇవాల్టి రేట్లు.